హలో థాయిలాండ్. బ్యాంకాక్లో నేను 6 days ఉన్నాను. ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను కౌసాన్ రోడ్, నానా ప్లాజా, సౌకోబాయ్కి వెళ్ళాను. బ్యాంకాక్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ 3 places మెయిన్. కానీ ఎక్కడ వీడియోస్ తీద్దామన్నా ఎలా ఉండదు. వీడియో ఎలా ఉన్న చోట మ్యూజిక్లు ఉంటాయి. సో నాకు వీలైనంత తీసాను. సో లైక్ చేసి వీడియోని ఫుల్గా చూడండి. హే గాయ్స్, దిస్ ఇస్ మెహరనిత్. ఈరోజు బ్యాంకాక్లో మేము నైట్ లైఫ్ చూడడానికి వెళ్తున్నాం. ఎక్కడికంటే ఫస్ట్ కౌసాన్ రోడ్కి వెళ్తున్నాం. మా హాస్టల్ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో బై వాక్ వెళ్తున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది మీరే వేచి చూడండి. సో మా కుర్రోళ్ళకి చాలా ఆకలిగా ఉందట. సో అలా ఆకలి తీరుద్దామని మరి వెళ్తున్నాం. రేవంత్ బ్రో ఆకలేస్తుందా? ఏంటది? చూసారా, బ్యాంకాక్ లో లివర్ ఫ్రై కూడా దొరుకుతుంది. సగం సగం ఉడికిన చికెన్. అది చూడు దీపు, ఆయిల్ చూడు. అదే ఇప్పుడే స్నానం చేసి వచ్చింది, కొత్తగా స్నానం చేసి వచ్చింది అంతే. మీరు తప్పుగా ఆలోచించకండి. అది ఆయిల్ లా కనిపించట్లేదు. పునుగులు, చల్ల పునుగులు. చట్నీ లేదు, ఉల్లి చట్నీ. న్యూ ఇయర్ కదా, అస్సలు ఖాళీ లేదు. మేము న్యూ ఇయర్కి వచ్చాం. ఇక్కడ ఫైర్ ఏదో అంటికిపోయినట్టుంది, ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది. అస్సలు ఖాళీ లేదు. మొత్తం ఫైర్ ఇంజిన్లు, పోలీస్ జీపులు అన్నీ వచ్చాయి. చూడండి మీరే, పోలీస్ జీపులు. దూరంగా పొగ వస్తుందా? అదే మా వాడికి ఇక్కడికి వచ్చాక కూడా ఆమ్లెట్ కావాలట. చూడండి మొత్తం పార్టీ లైఫ్. 10:59 చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే మొత్తం జనాలు బీర్లు పొంగుతున్నాయి. ఇదండి, చూసి బల్లి అనుకుంటారేమో, అస్సలు కాదు. మొసలి, క్రొకడైల్ మొసలి. ఇది ఇదిగోండి దాని బుర్ర. ఎంత? 10 బాటలు ఫోటో తీసుకోండి, 10 బాటలు ఇవ్వాలా? మరి వీడియో తీస్తాను నేను ఇక్కడ. అసలు కలకల ఆడుతుంది. ఇదిగోండి ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. చూడండి, ఎంజాయ్ ద వ్యూస్. అసలు మొత్తం ఇది పార్టీ లైఫే. ఫుల్ రిచ్గా ఉంది స్ట్రీట్ అంతా. చూడండి మొత్తం ఫుల్ మసాలాలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి చెప్పులు కొనుక్కుందామని వచ్చాం, ఎందుకంటే షూ వేసుకొని వచ్చాం. దానివల్ల దోలు తీరిపోతుంది మాకు. 600 బార్. ఏంటది? కంట్రీలు తిరిగిన తర్వాత బ్యాగ్స్ కి కుట్టించుకుంటారు కదా, బ్యాగ్ కి అంటించుకోవచ్చు అనమాట. మేబీ కంట్రీ తిరిగాము ఇలాగా అని చెప్పి. ఫ్రిడ్జ్ కి ఎలా అంటించుకుంటారో సేమ్ అలాగే కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా ఇవి కూడా బ్యాగ్ కి, అవి కూడా బ్యాగ్ కి అంటించుకోవడానికి. మనం ఇంకా అన్ని కంట్రీలు తిరగలేదు కాబట్టి లైట్ తిరిగాక అంటించుకున్నాం. మనం కూడా ఒక 10 తిరగాలి మినిమం, అప్పుడు అంటిద్దాం. ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడుందో కనిపెట్టండి మీరు ఇందులోనే. అసలు ఉన్నదో లేదో కూడా చెప్పండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాక థాయిలాండ్ షర్ట్లు ఉన్నాయి అన్నీ. ఇక్కడికి వచ్చాక వేసుకోవాలి. ఇదిగోండి గాంజా గాంజా. కొబ్బరి చెట్లు రావి, కొబ్బరి చెట్లు అంటివి. ఇదిగోండి చూడండి
ఇవన్నీ పాస్పోర్ట్కి చేసామంట. వెళ్ళేదేమో ప్యాకార్డ్ రైడ్ల కోసం. మొత్తం షాపింగ్ ఇదంతా. ఇక్కడికి ఎవరు ఇండియన్స్ రారే? ఈ ప్లేస్కి ఎక్కువ లేరే. గేమ్స్ ఆడుకుంటూ వెళ్తారు అందరూ పటాయికి. ఇక్కడైతే అసలు లేదు. జరుగుతున్నాయి, ముగ్గురు పోటీలు అవి పటాయాలు జరుగుతున్నాయి, అందుకని అక్కడికి వెళ్తారు. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు, పేర్లు అయ్యి చూడండి ఒకసారి. స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి అందరూ. ఇంకోటి చూడండి, ఇటు సౌండ్లు చూడండి. ఏదో BMW అలాంటి బళ్ళు అనుకుంటున్నాం మేము తెల్లారి నుంచి. కాదే టుక్ టుక్లు ఇవన్నీ. ఇదిగోండి టుక్ టుక్కులు సౌండ్లు అన్నమాట. చూసారా దాని సౌండ్? ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు, భలే ఉన్నది అది అయితే మాత్రం. సిగ్గుపడుతున్నాడు నందేష్. కపుల్స్ ఇదిగోండి థాయిలాండ్ ప్యాంట్లో షర్ట్లో. కార్ చూడండి అసలు బుర్ర పాడులా ఉంది.